పాపం ఈ పాటికి మీ ఇంట్లో ఉండేవారు. దరిద్రం తల మీద కూర్చుని ఇలా మా ఇంట్లో ఉన్నారు. ఏది ఏమైనా మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉందండి. ఇంత చిన్న దెబ్బకే అంతగా బాధపడుతున్నారంటే మేమంటే మీకెంత అభిమానమో అర్థమవుతోంది. ఇంతగా మమ్మల్ని ప్రేమించే మనుషులు దొరకడం నిజంగా మా అదృష్టం. అయ్యో పిచ్చి తల్లి, నా బాధ నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు దొరకడం మా అదృష్టం, కానీ మేం దొరకడమే మీ దురదృష్టం. ఏంటి మీరనేది? నిజానికి ఇలాంటివి నేను చెప్పకూడదు, కానీ మీ మంచితనం చూస్తుంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏం లేదమ్మా, మీరు అనుకుంటున్నట్టు మా సిరి చాలా మంచిది. కాకపోతే తన జాతకం మాత్రం అష్టదరిద్రాలతో నీచ నికృష్టంగా పరమ చండాలంగా ఉంది. శకుంతల గారు, మీరేనా ఇలా మాట్లాడేది? చూసారా, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నిజం మాట్లాడితే నిష్ఠూరం అంటారు. ఇదే అది చిన్నప్పటి నుంచి నష్టజాతకురాలే. పుట్టగానే తల్లి చచ్చింది, తండ్రికేమో ఇప్పటికే 2 సార్లు హార్ట్అటాక్ వచ్చింది. 3ోసారి వస్తే మా అన్నయ్య అవుట్. ఈ పెళ్లి కుదరగానే మీ అబ్బాయి కాలు విరిగింది. బెణికింది. అదే బెణికింది. ఇదంతా ఎవరి వల్ల అనుకుంటున్నారు? మా సిరి వల్లే. దాని జాతకమే సక్రమంగా ఉంటే అబ్బాయికి ఇలా జరుగుండేదా చెప్పండి? పెళ్లికి ముందే ఇంత జరిగింది అంటే ఇక పెళ్లి తర్వాత ఇంకా ఎన్ని అరిష్టాలు జరుగుతాయో ఏమిటో.